కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ మరోసారి హైదరాబాద్కు వస్తుంది. నవంబర్ 21 అంటే రేపటి నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు వాళ్ళు ఇక్కడే ఉండి విచారణ చేయనున్నారు. ఈసారి జరిగే విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పుడు ఇరిగేషన్గా శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా కమిషన్ పిలువని ఉందని అధికారిక సమాచారం అధికారులు చెప్పుకుంటున్నారు. అయితే ఈ కాళేశ్వరం పనుల్లో జరిగిన అవకతవకలపై ఇప్పటి వరకు చాలామంది అధికారులతోనే కమిషన్ గతంలో విచారించింది. వాళ్ళంతా దీనికి అప్పట్లో ముఖ్యమంత్రి చెప్పినట్లే మేము విన్నాము, దీని వెనుక మొత్తం ఆయన ఆదేశాల మేరకే చేశామని డాక్యుమెంట్తో సహా మాజీ ఈఎన్సీలు వాళ్ళు కమిషన్కు సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఈసారి ఈసారి రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ఈ హియరింగ్లో వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం సేకరించనుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన సమాచారం మనం చూసినట్లయితే అసలు ఏ క్వశ్చన్లు అంటే ఎవరెవరిని పిలవనున్నారు ఈసారి మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు ఇంకా ఎవరిని పిలవనున్నారంటే ఆ టైంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులని సిఎస్గా పనిచేసిన సోమశేఖర్, మాజీ ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణారావుతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని టోటల్గా పరిశీలించిన స్మితా సబర్వాల్ను, అలాగే సీఎంఓ మాజీ ఓఎస్డీని ఈ కమిషన్ క్రాస్ ఎగ్జామ్ చేయనుందట. అయితే వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే దాని మీద మనం మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్ణయాలు తీసుకుంది ఎవరు అనే ప్రధాన ప్రశ్నని ప్రతి ఒక్కరి నుంచి జవాబు రావడానికి కమిషన్ ప్రయత్నిస్తుంది. అసలు నిర్ణయాలు తీసుకుంది ఎవరు అన్నది, అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం ఎవరిది, అలాగే బ్యారేజ్ వైఫల్యానికి అసలు కారణం ఏంటి, రీఇంజనీరింగ్తో కాళేశ్వరం ప్రాజెక్టును తెర మీద తీసుకురావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి, అలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు వెళ్తారా, లేకపోతే మనం చూసాం విద్యుత్ కొనుగోళ్లపై జరిగిన అక్రమాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ని ఇప్పుడు ఉన్న రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ పిలిచినప్పుడు మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళలేదు, ఒక లేఖ పంపించారు, ఆయన లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు. సేమ్ ఇప్పుడు కూడా ఒకవేళ కమిషన్ పిలిస్తే కేసీఆర్ డైరెక్ట్గా కమిషన్ ముందుకు వెళ్తారా, లేకపోతే ఈ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు లేఖ పంపినట్టు ఇక్కడ కూడా లేఖ పంపుతారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఆ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అవకతవకలపై ఏర్పాటైన కమిషన్ తన రిపోర్ట్ ఇచ్చేసింది, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వ ఖజానాకు చాలా నష్టం వచ్చింది, ప్రభుత్వ వైఫల్యాల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్లే ఇంత జరిగిందని ఆ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన కమిషన్ నివేదిక కూడా ఈ నెల అంటే డిసెంబర్ చివరి వరకు తన నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తుందన్న ప్రచారం అయితే గట్టిగానే కొనసాగుతుంది. అందులో భాగంగానే డిసెంబర్ 5 వరకు మొత్తం విచారణను కంప్లీట్ చేయాలని కమిషన్ కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ స్పీడ్ పెంచినట్టు మనకు తెలుస్తుంది. టోటల్గా చూసినట్లయితే ఈ కాళేశ్వరం వ్యవహారం మాజీ సీఎం కేసీఆర్కు మెడకు చుట్టుకునేలానే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ఈఎన్సీలుగా పనిచేసిన ఇద్దరు అధికారులు నరేందర్ రెడ్డి అలాగే నల్లా వెంకటేశ్వర్లు వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం అప్పటి సీఎం చెప్పినట్లే విన్నామన్నట్టు దానికి సంబంధించిన డాక్యుమెంట్లతో సహా వాళ్ళు కమిషన్ ముందు పెట్టారని మనకు తెలిసింది. కాబట్టి ఈ విషయంలో కేసీఆర్ బాగానే ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ప్రచారంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై బీఆర్ఎస్కు సంబంధించిన నేతల్ని వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తాం, వాళ్ళ అరాచకాలన్నీ బయటికి తీస్తాం, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టము, జైళ్లలో వేస్తామని పదే చెప్పారు. ఆ చెప్పిన విధంగానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ కొనుగోళ్లపై అలాగే కాళేశ్వరం పనుల్లో జరిగిన అవకతవకలపై 2 కమిషన్లు వేశారు. ఒక కమిషన్ అయితే నివేదిక ఇచ్చింది. ఈ కాళేశ్వరంకు సంబంధించిన కమిషన్
త్వరలో నివేదిక ఇచ్చే నేపథ్యంలో చాలా రాష్ట్రంలో అరెస్టులు ఉంటాయన్న ప్రచారం అయితే జరుగుతుంది. మనం చూసాం అప్పట్లో పొంగులేటి కూడా చెప్పారు రాష్ట్రంలో దీపావళి కంటే బాంబులు పేలుతాయని. బాంబులు అయితే పేలలేదు కానీ ఊహాగానాలు అయితే గట్టిగానే నడుస్తున్నాయని చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్ రేస్ విషయంలో గవర్నర్కు లేఖ రాశానని స్వయాన సీఎంఏ చెప్పారు కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి సంబంధించి. ఆ గవర్నర్ నుంచి జవాబు కోసం వెయిట్ చేస్తున్నాం, జవాబు వచ్చిన వెంటనే కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అని. అయితే అరెస్ట్ అనేది ఎవరికి ఇప్పుడు కేసీఆర్ను చేస్తారా కేటీఆర్ను చేస్తారా అన్న చర్చ అయితే తెలంగాణలో చాలా ఉత్కంఠపరంగా జరుగుతుంది, బాగా డిస్కస్ అవుతుంది. అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయాలంటే టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉంటాయి. అదేంటంటే సెక్షన్ 17A ప్రకారం రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. మనం చూసాం ఏపీలో ఏం జరిగిందో. అప్పట్లో గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, ఆయన సుప్రీంకోర్టు వెళ్ళడం మనం చూసాము. ఈ నేపథ్యంలోనే అందులో భాగంగానే ఇప్పుడున్న ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు లేఖ రాశానని చెప్తున్నారు. ఆ లేఖ యొక్క సమాధానం వచ్చిన తర్వాత కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. అయితే మాజీ సీఎం కేసీఆర్కు సంబంధించి అలాంటి కరెస్పాండెన్స్ అంటే గవర్నర్ అనుమతి కోసం లేఖ రాసినట్టు అలాంటి ఈ ప్రూఫ్లు ఏమీ లేవు కాబట్టి అయితే కేసీఆర్ అరెస్టు ఉంటుందా ఉండదా అనేది ఉత్కంఠగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే రాజకీయాల్లో తర్వాత ఎవరి ఎత్తుగళ్ళు వాళ్ళకు ఉండటం సహజం, ఎవరు కూడా ఎక్కడా తగ్గడం లేదని చెప్పవచ్చు. మనం తెలంగాణలో అయితే అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా అరెస్టులు అవుతాయని వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. మనం చూసాం కేటీఆర్ కూడా ఆయన చెప్తాడు, నా అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది, ఏమవుతుంది నేను జైలుకి వెళ్ళి ట్రిమ్ అవుతాను, ఆ తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తానని చెప్పడం వెనుక చూస్తే కేటీఆర్ కూడా మానసికంగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే రేవంత్ ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా ఎక్కడ తొందరపడకుండా అంటే చాలా ఇదిగా అంటే ఒక పద్ధతి ప్రకారం మొత్తం వాళ్ళు అనుకున్నట్టు చేయడానికి ఈ అరెస్టుల విషయంలో ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. మనం చూసాం ఇప్పుడు మూసీ గొడవల్లో కానీ హైడ్రా గొడవల్లో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తమ నిరసనలు అక్కడ స్థానికులతో కలిసి చేసినప్పటికీ ఇప్పుడు మొన్న కొడంగల్లో జరిగిన నిరసన కనుక మనం చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంది, అగ్రెసివ్ మోడ్లో ఉంది. అంటే అగ్రెసివ్ మోడ్లో అంటే అప్పట్లో అంటే తెలంగాణ మూమెంట్లో మనం చూసినప్పుడు ఏ లెవెల్లో ఉద్యమం జరిగిందో ఆ లెవెల్లో జరిగింది. ఇప్పుడు అక్కడ జరిగిన విషయాల్ని మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్ళి అక్కడ మొత్తం ఎలా ఇక్కడ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం పేద రైతులపై ఎలా జులుం చేస్తుంది అనే దాని మీద కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ బీఆర్ఎస్ నేతలు కూడా కోరుకుంటున్నారు అరెస్ట్ కావాలని, కేటీఆర్ అరెస్ట్ కావాలని. అయితే రేవంత్ ఏం చేస్తున్నారంటే ఈ తొందరపడ్డాల కేటీఆర్ అరెస్ట్కు సంబంధించి ఆయన ఏంటంటే టోటల్గా అంటే ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టు మనకు గాంధీ భవన్లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ కాళేశ్వరానికి సంబంధించి, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కేసీఆర్ను ఇరికిచ్చి కేసీఆర్ను అరెస్ట్ చేసిన తర్వాతే కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ ఇతర బీఆర్ఎస్కి సంబంధించిన నేతలను అరెస్ట్ చేయాలన్న ప్లాన్తో రేవంత్ సర్కార్ ఉందని గాంధీ భవన్లో అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి.